ఎల్బీనగర్లోని ఆర్కేపురం డివిజన్ పరిధిలో మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి ఉత్సవాలు నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ నాయకులు చిలిక ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్కేపురం పార్కు నుంచి పాదయాత్రగా బయలుదేరి మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ప్రతినిధి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో వాడవాడల భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించామని ఆయన తెలిపారు. ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన గొప్ప నాయకుడని వారు కొనియాడారు. ఈరోజు మహోన్నతమైన వ్యక్తి మాజీ ప్రధాని యొక్క పివి నరసింహారావు యొక్క జయంతి ఉత్సవాలు మహేశ్వరం నియోజకవర్గంలో అన్ని చోట్ల ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు రామకృష్ణాపురం డివిజన్ లో ఈ పివి నరసింహారావు చౌరస్తాలో ఈరోజు ఘనంగా పివి నరసింహారావు యొక్క జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందుకు మన మధ్య లేనందుకు చాలా బాధాకరంగా ఉందని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ రాష్ట్ర మంత్రిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఈ దేశ ప్రధానిగా ఎన్నో విజయాలు సాధించుకొచ్చిన వ్యక్తి, మౌనతమైన వ్యక్తి పివి నరసింహారావు. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో గుండెల్లో, ప్రతి గుండెల్లో, బడుగు బలైన వర్గాల్లో ఈ రోజు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు పివి నరసింహారావు గారు మనం చూస్తే కనుక తెలంగాణ వచ్చిన తర్వాత మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారికి భారత రత్న రావాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్న, దేశంలో ఉన్న ప్రైమ్ మినిస్టర్ గారికి మొట్టమొదటి లెటర్ రాయడంలో చాలా సంతోషకరంగా ఉంది. వారికి భారత రత్న ఇవ్వడం కూడా మా అందరికీ కూడా సంతోషకరంగా ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఆనాడు ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందంటే ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టిన ఘనత ఈ రోజు పివి నరసింహారావు అని చెప్పేసి తెలియజేస్తున్నాను.